హాయ్ నమస్తే, నేను మీ రాహుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ని. చాలా మంది ఈ మధ్య భారతదేశంలోకి రకరకాల దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఇండియాలో స్థిరపడతా ఉంటారు. రకరకాల వ్యాపారాల కోసం వృత్తుల రీత్యా వచ్చి ఇక్కడ ఉంటారు. వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బుల గురించి, లేదు వాళ్ళ ప్రాపర్టీకి సంబంధించి, లేదు వాళ్ళకి సంబంధించినటువంటి రకరకాల ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఎంటర్ అవుతా ఉంటారు. అగ్రిమెంట్లు చేసుకోవడం, ఆస్తులు కొనుగోలు చేయటం, కొన్ని అమ్మటం, ఇట్లాంటి వ్యక్తులకు ఏదన్నా డ్యామేజ్ జరిగితే వాళ్ళు ఇండియాలో కేసులు వేయవచ్చా అనేటటువంటి చాలా మంది అడుగుతాం. సిటిసి అనేటువంటి ఒక చట్టం ఉందండి. ఆ చట్టంలో ఉండేటటువంటి సెక్షన్ 83 అనేటువంటి ఒక సెక్షన్ ఏం చెప్తా ఉందంటే, ఇతర దేశస్తులు ఇండియాలో వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులు, అప్పులు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకొని ఇండియాలో వాళ్ళు ఏ రకమైనటువంటి దావా అయినా వేయవచ్చు అనేది చట్టం చెప్తాను. ముఖ్యంగా వాళ్ళు వేసేటటువంటి కేసులకు భారత పౌరులకు ఏ రకమైనటువంటి చట్టం, ఏ రకమైనటువంటి షరతులు వర్తిస్తాయో వాళ్ళకు కూడా ఆ రకమైనటువంటి షరతులు వర్తిస్తాయి. కాకపోతే వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పర్మిషన్ తీసుకొని మాత్రమే కేసుల్ని వేయాలి, ఫైల్ చేయాలనేది చట్టం చెప్తుంది. థ్యాంక్ యూ.